నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస నియోజకవర్గానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. 2024 ఎన్నికల తర్వాత ఈ నియోజకవర్గం వైసీపీలో ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. చింతాడ రవి వర్సెస్ తమ్మినేని సీతారాం కోల్డ్ వార్ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇద్దరి నేతల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో వైసీపీ క్యాడర్ నలిగిపోతుంది అంటున్నారు. ఆముదాలవలస నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న చింతాడ రవి నిరంకుశ వైఖరి దీనికి కారణంగా చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో నిన్న మొన్నటి వరకు వైసీపీ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తేనే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం బయటికి వచ్చేవారు. వెన్నుపోటు, రీకాల్ చంద్రబాబు లాంటి కార్యక్రమాలకు తూతూవంతరంగా ఆయన హాజరయ్యారు. చింతాడ రవినే నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలన్నీ చూసుకునేవారు. కానీ కొన్ని రోజుల నుంచి నిరసనలు, ఆందోళనలతో బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకుంటున్నారు తమ్మినేని సీతారాం. గతంలో యూరియా కొరతపై చేసిన నిరసనలకు ఓసారి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఓ మహిళా పోలీస్ అధికారితో ఆయన వాగ్వాదానికి దిగారు. నేనెవరో తెలుసా అంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. పోలీసులే లెక్క చేయకుండా ఆయన్ని కారులో వేసుకుని తీసుకెళ్లిపోయారు. రాజకీయంగా యాక్టివ్ కావాలని భావిస్తున్న తమ్మినేని సీతారాం రోడ్డుపైన బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ వర్ధంతి రోజు ఆటో కార్మికులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. వ్యవసాయ శాఖలో అవినీతి అంటూ వచ్చిన ఆరోపణలపైన, మెడికల్ కాలేజీల్లో ప్రైవేటీకరణ అంశంపైన కూడా తమ్మినేని గళం విప్పారు. అంతెందుకు, కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కూడా పరామర్శకు వెళ్లి వైసీపీ బృందంలో బొత్స తర్వాత ఆయనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. తమ్మినేనిలో సడన్గా మార్పు ఎందుకు వచ్చిందంటే ఆసక్తికరమైన సమాధానాలు కూడా మనకు వినిపిస్తున్నాయి. ఆయన కుమారుడు చిరంజీవి నాగ్ను ఆముదాలవలస భవిష్యత్ నేతగా తయారు చేయాలని తమ్మినేని భావిస్తున్నారు. అయితే ఆ ఆశలకు చింతాడ రవి రూపంలో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. చింతాడ రవికి జగన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడంతో తమ్మినేని తట్టుకోలేకపోతున్నారు. సడన్ గా తెర మీదకు వచ్చిన కోన రవికుమార్, కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య వివాదాన్ని చింతాడ రవి సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారని పార్టీలో విమర్శలు వస్తున్నట్టుగా తెలుస్తున్నాయి. కోన రవికుమార్ని ఇరుకొని పెట్టడానికి మహిళల ఫోటోలను చింతాడ వాడుకోవటం ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేసినట్టు తెలుస్తుంది. చింతాడ రవి స్ట్రాటజీ వర్కౌట్ కాకపోవడంతో తమ్మినేని తన వ్యూహం అమలు చేస్తున్నారు. తన బావుమరిది టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ వివాదం తర్వాతే తమ్మినేని కూడా కార్యక్రమాల జోరు పెంచారు. తమ్మినేని ఏ కార్యక్రమం చేసినా క్యాడర్ ఆయనతో ఉందని నిరూపించుకుంటున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం పైన పార్వతీపురంలో చేసిన కార్యక్రమానికి తమ్మినేనితో పెద్ద ఎత్తున శ్రేణులు హాజరయ్యారు. ఇక నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా మెజారిటీ వైసీపీ శ్రేణులు తమ్మినేనితోనే ఉంటున్నారు. తమ్మినేనితో పాటు చిరంజీవి నాకు కూడా వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి తనయుడి పొలిటికల్ ఫ్యూచర్ కోసం దొరికిన అవకాశాన్ని తమ్మినేని చాలా చక్కగా వాడుకుంటున్నారనే టాక్ కూడా నియోజకవర్గంలో గట్టిగా వినిపిస్తుంది. నియోజకవర్గంలో పార్టీ రెండుగా చీలిపోతుందేమోనన్న భయం అధినేతలో కనిపిస్తుంది. వైసీపీ హయాంలో శాసనసభ స్పీకర్గా పనిచేసిన తమ్మినేని సీతారాం ఎంత వివాదాస్పదం అయ్యారో అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని రాజకీయ నేతగా మారారు. స్పీకర్ కుర్చీలో కూర్చుని తనకు తిరుగులేదని జగన్కు వంతపాడారు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన కాస్త సైలెంట్ అయిపోయారు. దీంతో తమ్మినేని రాజకీయాలకు గుడ్ బై చెప్తారని కూడా ఓ పక్క చర్చ జరిగింది. కానీ ఇప్పుడు మౌనం వీడి యాక్టివ్ పాలిటిక్స్ చేయడంతో వైసీపీ నేతలకు అసలు మింగుడు పట్టం లేదు. మొన్నటి ఎన్నికల్లోనే తమ్మినేని తన తనయుడు చిరంజీవి నాగ్ను అసెంబ్లీకి పంపాలని అనుకున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ దగ్గర కూడా అదే విషయాన్ని చెప్పారు.
అయితే ఈసారి మీరే పోటీ చేయాలి తప్పదని జగన్ చెప్పడంతో కాదనలేకపోయారు సీతారాం. ఎన్నికల తర్వాత ఆమదాల వలసలో సీన్ మొత్తం మారిపోయింది. తమ్మినేని సీతారాం యాక్టివ్ పాలిటిక్స్కి దూరమైనట్టుగా కనిపించడంతో చింతాడ రవికుమార్ని జగన్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో మాజీ స్పీకర్ పూర్తిగా సైలెంట్ అయ్యారనే ప్రచారం కూడా సాగింది. కొడుక్కి రాజకీయ వారసత్వం అప్పగించి తాను విశ్రాంతి తీసుకోవాలని ఆయన భావించారు. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. తమ్మినేని వ్యవహారాన్ని గమనించిన జగన్ ఆయనకి శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు కూడా అప్పగించారు. ఓటమి తర్వాత తమ్మినేని సైలెంట్ అవడంతో ఇక ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. తమ్మినేని స్వయంగా యాక్టివ్ అవుతుండడంతో కార్యకర్తల్లో జోష్ పెరుగుతుందన్న అభిప్రాయాలు కూడా ఇప్పుడు వ్యక్తం అవుతున్నారు. జగన్ మాత్రం చింతాడ రవి పార్టీకి దూరం అవుతాడనే బెంగ ఉందంటున్నారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ మాత్రం అవేం పట్టించుకోకుండా నియోజకవర్గం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. తమ్మినేని చింతాడ రవికుమార్ల మధ్య ఆధిపత్య పోరుతో వైసీపీ కేడర్ అయోమయానికి గురవుతుంది. కూటమి పార్టీల వైపు వైసీపీ కేడర్ పక్కచూపులు చూస్తుందన్న గుసగుసలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.